పే ఛానల్స్ని బాయ్కాట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు తీర్మానించుకోవడం జరిగిందండి. ఈ మా పెట్టిన నిర్ణీత కాలంలో బ్రాడ్కాస్ట్లు కానీ దిగి రానిపట్లయితే ప్రతి ఇంటికి తిరిగి పే ఛానల్స్ని కొంతకాలం మేము బంద్ చేస్తూ దానికి నిరసనగా మేమందరూ కూడా ప్రతి డోర్ టు డోర్ ఫైబర్ నెట్ ఆపరేటర్ ఫెడరేషన్ అధ్యక్షుల్ని, అలాగే మల్టీ సర్వీసెస్ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, జేఏసీ కన్వీనర్ చైర్మన్ గారు మన శ్రీరామ్ గారు, ఆంధ్ర రాష్ట్ర ప్రదేశ్లో కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘాల తరపు నుంచి ఈరోజు ఎంఎస్ఓలతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం ముఖ్యంగా ఉన్నట్టు సమస్య పే ఛానల్స్ యొక్క రేట్ల పెంపు వల్ల ఇటు కేబుల్ ఇండస్ట్రీలో ఆపరేటర్ వ్యవస్థలకు జరుగుతున్న నష్టాన్ని, అలాగే ఈ వ్యవస్థలో ఆపరేటర్ అన్న వాళ్ళు కనుమరుగైపోయే పరిస్థితిని, ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆవేదనలన్నింటినీ కూడా సదరు ఎంఎస్ఓల ద్వారాగా బ్రాడ్కాస్టర్లందరికీ తెలియజేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసి ఇవాళ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా 1980 దశకంలో ఇంటింటికి సినిమాలు ప్రసారం చేస్తూ కేబుల్ ద్వారాగా మొదలుపెట్టిన ఈ స్వయం ఉపాధి కేబుల్ కుటుంబ వ్యవస్థని ఈరోజు వేలాది ఛానల్స్తో లక్షలాది మంది దీని మీద జీవనోపాధి పొందేలాగా వందలాది కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి జిఎస్టీ ట్యాక్స్ రూపంలో చెల్లించే స్థాయికి ఎదిగిన ఈ వ్యవస్థని మూలస్తంభం అయినటువంటి కేబుల్ ఆపరేటర్ని ఈరోజు ఈ వ్యవస్థలో అన్హెల్దీ కాంపిటీషన్ వల్ల ఒక అనాలోచితంగా కొంత బ్రాడ్కాస్టర్లు వాళ్ళ యొక్క పే ఛానల్స్ యొక్క రేట్లని ట్రాయిలో ఉన్నటువంటి లొసుగులను ఆధారంగా చేసుకుంటూ నిరంకుశంగా పెంచుకుంటూ ప్రతి ఏడాది దాన్ని మాపే వృద్ధి కస్టమర్లకి మమ్మల్ని దూరం చేసే విధానం మేము పూర్తిగా ఈ సమావేశ సందర్భంగా ఖండిస్తున్నామండి. ఎన్నో ఏళ్ళ నుంచి ఆపరేటర్ వ్యవస్థ అన్నదానికి గుర్తింపు లేకుండా దీనిపై వచ్చే వ్యవస్థలో ఈ రోజుకి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ట్యాక్స్ని వసూలు చేసే రంగంగా కేబుల్ రంగాన్ని గుర్తిస్తున్నారు తప్ప మనం దీని వివరాల్లోకి వెళ్తే నేటికి కూడా సంవత్సరానికి ఒక కేబుల్ ఇండస్ట్రీయే దాదాపు 2500 కోట్ల టర్నోవరు చేస్తూ దాదాపు 200 కోట్ల పైనే ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి చెల్లిస్తున్న సందర్భం. అలాగే ఇదే బుల్లితెర టీవీని బేస్ చేసుకుని హోమ్ ఎంటర్టైన్మెంట్ అన్న కాన్సెప్ట్లో ఈ రంగంలో ఇతర రంగాలైనటువంటి డిటిహెచ్ కానివ్వండి, లేకపోతే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కానివ్వండి, దీనికి ఛానల్స్లో వేసే యాడ్స్ రూపేణా ఇవన్నిటిని కూడా క్యాల్కులేట్ చేసుకుంటే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే దాదాపు 6000 కోట్ల రూపాయల బిజినెస్ ఈ సంవత్సరానికి జరిగే వాతావరణం. దీనికి 500 కోట్ల పైనే ట్యాక్స్ రూపంలో చెల్లిస్తున్న స్వయం ఉపాధి కుటీర పరిశ్రమలాగా మేము డెవలప్ చేసుకున్న ఈ కేబుల్ ఇండస్ట్రీని ఇవాళ అనాలోచితంగా ఎవరి స్వార్థానికి వాళ్ళు రేట్లు పెంచుకుంటూ ఆ పెంచిన రేట్లని తీసుకొచ్చి ఆపరేటర్ల మీద రుద్ది మన కస్టమర్స్ మీద దాన్ని అధిక ధరలకు అమ్మాలని చెప్పేసి మా మీద ఒత్తిడి తీసుకురావడం, తద్వారా ఇదే సేమ్ లెవెల్ ఫీల్డ్ గ్రౌండ్లో అదే కంటెంట్ని అదే బ్రాడ్కాస్టర్లు వేరు ప్రసార మాధ్యమాలైన ఓటీటీ రంగం ద్వారా కానివ్వండి, ఇతర డిటిహెచ్ రంగం ద్వారా కానివ్వండి తక్కువ రేట్లకు ఇవ్వడం, ఇక్కడ అధిక రేట్లకి మాతో ఈ జనాల దగ్గర వసూలు చేయమని ప్రెజర్ చేయడం, తద్వారా మా కనెక్షన్స్ మాకు కోల్పోయి కస్టమర్లకు మేము దూరం అవడం, ఈ రంగం నుంచి కేబుల్ ఆపరేటర్లు అన్న వాళ్ళు పూర్తిగా కనుమరుగైపోయే పరిస్థితిని తీసుకురావడం అన్నదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇప్పుడు ఇక్కడి నుంచి అయినా సరే ప్రతిదీ కూడా మేము అందరం కలిసికట్టుగా 3 సంఘాలు ప్లస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది కేబుల్ ఆపరేటర్ల యొక్క బాధలని ఆవేదనని కూడా ఈ ఎంఎస్ఓల ద్వారా బ్రాడ్కాస్టర్లకి కానివ్వండి ప్రభుత్వ సంస్థలకు కానీ తెలియజేయాలని చెప్పి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో రాబోతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ పరంగా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సేవలు అందించాలని చెప్పేసి యంత్ర పరికరాలు ఫైబర్ ఆప్టికల్ ఇవన్నిటిని కూడా ఎంతో ఖర్చుతో కూడుకుందైనా సరే ఆ కొత్త రకమైన టెక్నాలజీని అన్నింటిని అందిపుచ్చుకోవడానికి మా యొక్క సాయశక్తుల కృషి చేస్తూ ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ రంగంలో నిలదొక్కుకోవడానికి నిత్యం
స్ట్రగ్లింగ్ అవుతున్న వ్యవస్థ మాది. ఈ వ్యవస్థని ఆపరేటర్లు, దాని మీద బతుకుతున్నటువంటి టెక్నీషియన్సు, వాళ్ళ తాలూకా కుటుంబాలు, ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఇటు ప్రజలు అటు ప్రభుత్వం కూడా ఈ రంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఒక నిరంకుశ వైఖరిలో ట్రాయ్లో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని బ్రాడ్కాస్టర్లు చేస్తున్నటువంటి ఇటువంటి మనకి అసాంఘిక కార్యకలాపాల కింద లెక్కేసుకుంటే వాళ్ళ నిరంకుశంగా ఈ రేట్లు పెంచుతూ ఉన్నారు. ఈ రేట్లకి ఆపరేటర్లు సమాలోచన చేయడం కానీ, ఎటువంటి మీటింగ్లు పెట్టి మాకు దీని మీద ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఏమీ లేకుండానే వన్ సైడెడ్గా వాళ్ళకి వారు రేట్లు పెంచుకుని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఇది గ్రౌండ్లో ప్రజల మీద అధిక భారం పడుతూ ఉంది. సామాన్య మానవుల ప్రజలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని, ఈరోజు ఇన్ఫర్మేషన్ని, ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు లైవ్ ఛానల్స్ ద్వారా కానివ్వండి, ఇతర వెబ్ ఛానల్స్, లేకపోతే మొత్తం న్యూస్ పేపర్ కంటెంట్లు ఇవన్నిటిని కూడా మనం ప్రసార మాధ్యమాల్లో పబ్లిక్ అందిస్తున్న ఈ కేబుల్ వ్యవస్థకి ఈ యొక్క రేట్లు పెంపుదల అన్నది బాగా గుదిబండగా మారింది. మేము మీడియా ద్వారాగా ఇటు ప్రజలకి ప్రభుత్వానికి కూడా మేము తెలియజేసేది ఏంటంటే, ఈ అధిక ధరలు వసూలు చేస్తున్నటువంటి పే ఛానల్స్ని పట్ల మేము కొద్దిగా గట్టిగా ప్రతిఘటించి వాళ్ళని నిలవరించే ప్రయత్నం చేయడానికి మా ఎంత ప్రయత్నాలు మేము మొదలు పెడతా ఉన్నాం. ఇక నుంచి మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా మా యొక్క సాటి ఆపరేటర్లందరినీ కూడా చైతన్యవంతం చేస్తూ వాళ్ళ యొక్క ఆవేదన, ఆలోచనలు కూడా మీ మీడియా ద్వారాగా ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పేసి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే అత్యధిక రేట్లని ప్రజలపై రుద్దడానికి ఒత్తిడి చేస్తూ ఎంఎస్ఓలని బలవంతంగా సంతకాలు చేయించుకుని అగ్రిమెంట్లు చేస్తున్న పెద్ద బ్రాడ్కాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా మేము పోరాటం చేయదలిచాము. సో అందులో భాగంగా ఇకపై అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ ప్రజలందరికీ కూడా ఏ ఛానల్స్ రేట్లు ఏ మేరకు పెరిగాయి అన్నదాన్ని కూడా కూలంకషంగా వివరిస్తూ, వాళ్ళు ఇది అనాలోచితంగా ఎందుకు అసందర్భంగా పెంచుకుంటూ పోతా ఉన్నారో కూడా మేము ప్రజలకు పూర్తిగా వివరించదలిచాం. ఈ కార్యక్రమంలో మీడియా వారు, అలాగే ప్రభుత్వం, ప్రజలు కూడా సహకరించాలి. స్వయం ఉపాధితో నిర్మించుకున్న కేబుల్ రంగం అండి ఈ రోజు వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు, గుర్తింపులు లేకుండా బతుకుతున్న వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థ వల్లే ఇన్ని రకాల మీడియా కమ్యూనికేషన్కి అవసరమైనటువంటి ఛానల్స్ కానివ్వండి, ప్రసార మాధ్యమాలు కానివ్వండి, ఇన్ఫర్మేషన్ కానివ్వండి, వినోదం కానివ్వండి, పబ్లిక్కి అతి తక్కువ ధరల్లో నేటికి అందిస్తున్నాం. 1980 దశకంలో ప్రారంభించబడిన ఈ కేబుల్ వ్యవస్థకి ఈ రోజుకి అప్పటికి ఉన్న రేట్ల వ్యత్యాసం చూడండి. నిత్యావసర సరుకుల రేట్లు ఎంత మాత్రం పెరిగాయి, ఏమాత్రం పెరిగాయి, ఈ రేట్లు ఎంతవరకు పెరిగాయి అన్నది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కేబుల్ ఆపరేటర్ రేట్లు అన్నది ఎప్పుడూ పెరగటం లేదు. కానీ మాకు కంటెంట్ సప్లై చేస్తున్న బ్రాడ్కాస్టర్లు మాత్రం ప్రతి ఏడాది కంటెంట్ కాస్ట్ పెరిగింది, మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగిందని చెప్పేసి ట్రాయ్లో ప్రతి ఏడాది వాళ్ళు రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోయి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా వాళ్ళకి అంత ప్రజాదరణ లేని వాళ్ళ యొక్క ఇతర ఛానల్స్ని కూడా బొకేల రూపంలో పబ్లిక్ మీద బలవంతంగా ఎంఎస్ఓల ద్వారాగా, మా ద్వారాగా రుద్దుతూ యొక్క మెయిన్ డిజిటలైజేషన్ మెయిన్ అంశం ప్రజలకు ఇష్టమైన ఛానల్స్ చూడాలన్న దానికి తూట్లు పడుస్తూ బ్రాడ్కాస్టర్ వ్యవస్థ ఈరోజు ఈ రకంగా దారుణంగా ప్రవర్తించడం, తద్వారా దానివల్ల విపరీతంగా గ్రౌండ్లో ఆపరేటర్స్ వ్యవస్థ నష్టపోతూ ఉంది. సో దీన్ని రక్షించడం కోసం మా ఎంతో సాయశక్తిలో కృషి చేస్తూ మా ఆపరేటర్ వ్యవస్థను నిలబెట్టుకోవడానికి మేము ఇకపై ఈ బ్రాడ్కాస్టర్ వ్యవస్థలో నిరంకుశంగా అత్యధిక రేట్లను వసూలు చేస్తున్న కంపెనీలకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి మా 3 సంఘాల ప్రతినిధుల తరపు నుంచి మేము నిర్ణయించుకోవడం జరిగింది. అది ఈరోజు పత్రికాముఖంగా మీ అందరికీ కూడా, ప్రజలకి, ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాం. మాకు దయచేసి సహకరించండి. అది మేము చేసే ఈ పోరాటాన్ని మీరు సహకరిస్తే అత్యధిక రేట్లు మీ మీద పడకుండా ఎప్పటిలాగానే తక్కువ రేట్లకే మీకు వినోదాన్ని, విజ్ఞానాన్ని, విషయాలని లేదా ఇన్ఫర్మేషన్ని, ప్రపంచంతో అనినిత్యం కనెక్ట్ అయ్యే సర్వీసులన్నింటినీ కూడా మీకు బెస్ట్ సర్వీస్తో అందించడానికి మాకు సహకారం చేయవలసిందిగా ఈ పత్రికా ముఖంగా అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎంఎస్ఓల నుంచి ఈ విధంగా యాక్చువల్గా నేటి బ్రాడ్కాస్టర్ వ్యవస్థ ఎంఎస్ఓలను
అగ్రిమెంట్ల పేరున లీగల్గా వాళ్ళని అన్ని వైపుల నుంచి పద్మవ్యూహంలో బంధించి ఏమీ చర్యలు తీసుకోలేని పరిస్థితిని ఎంఎస్ఓలని తయారు చేస్తుంది. గతంలో ఇదే ఆంధ్ర రాష్ట్రంలో వందల సంఖ్యలో ఉండే ఎంఎస్ఓలు ఈరోజు కేవలం 10 కన్నా తగ్గిపోయారు. 9 మంది పెద్ద ఎంఎస్ఓలు ఉంటే గొప్ప కింద అయిపోయిన పరిస్థితి. అలాగే ఆపరేటర్ వ్యవస్థను కూడా ఈయన తగ్గించేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు. నిత్యం పబ్లిక్తో కనెక్ట్ అయ్యే పరిశ్రమ మాదండి. ఈ కేబుల్ ఇండస్ట్రీలో రోజు ప్రజలతో నిత్యం మమేకమయ్యి సర్వీస్ రూపేణా కానీ వేరే ఇతర సర్వీసుల రూపేణా కానీ కనెక్ట్ అయ్యే పబ్లిక్ లాస్ట్ మైల్ కనెక్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అది కేబుల్ ఇండస్ట్రీ. వీళ్ళ ద్వారానే ప్రజలకి ఏ సర్వీసెస్ అయినా సరే ఏదైనా అందించాలి. ఇది వైర్ల రూపంలో ప్రజలందరికీ కూడా మనం ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా సరే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారానే కమ్యూనికేషన్స్ అందిస్తాం. దీన్ని ఎంఎస్ఓస్ మాకు బల్క్గా సిగ్నల్స్ వాళ్ళు తీసుకొచ్చి మా ద్వారా ప్రజలకు అందిస్తారు. ఆ ఎంఎస్ఓలను కూడా ఇందులో ఏ ఛానల్స్ని మనం ప్రజలు కోరుకుంటారు, ఏ ఛానల్స్ వద్దు అంటారు, ప్రజలకు అవసరమయ్యే ఛానల్సే ఇద్దామన్న ఒక వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు ఫెసిలిటీని కూడా బ్రాడ్కాస్టర్లు ఇంటర్నల్గా వాళ్ళు అడాప్ట్ చేసుకుని వీళ్ళకి ఆ ఛాన్సెస్ ఆ చాయిసెస్ లేకుండానే ఒక రకంగా ఎంఎస్ఓ వ్యవస్థని బ్లాక్మెయిల్ చేస్తూ మేము చెప్పిన రేట్లకి మాతో అగ్రిమెంట్లు చేయకపోతే నీ నెట్వర్క్లో ఛానల్స్ ఆపేసి పక్క నెట్వర్క్ వాళ్ళకి ఇంకా తక్కువ రేటుకి ఇచ్చి వారి ద్వారా నీ మీద పోటీ నిలబెట్టి నీ నెట్వర్క్ని నీ ఎంఎస్ఓ వ్యవస్థని రూపుమాపేస్తాము లేకపోతే కూలదోసేస్తామన్న పరిస్థితిని ఇంటర్నల్ బ్లాక్మెయిల్ ద్వారాగా ఎంఎస్ఓలు కూడా ఈరోజు ఎదుర్కొంటా ఉన్నారు. అంతమంది బ్రాడ్కాస్టర్లు నేను చెప్పడం లేదు. కొన్ని పెద్ద కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు వాళ్ళు పై స్థాయిలో చేసుకొస్తున్నటువంటి ఈ విధానం వల్ల ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా దారుణమైన పరిస్థితుల్లో రేట్లు చాలా అత్యధికంగా పెరిగిపోయే పరిస్థితికి వెళ్తూ ఉంది. ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఇదే రేట్లు B2C బిజినెస్ టు కస్టమర్ చేసే DTH వాళ్ళకి తగ్గుతూ ఉంటుంది. ఈ కేబుల్ టీవీ వ్యవస్థలో 3 అంచెల విధానం ఉంటుంది. MSO ఉంటారు, RMSO ఉంటారు, కేబుల్ ఆపరేటర్ ఉంటారు. ఈ ముగ్గురు కూడా వాళ్ళ యొక్క సర్వీస్ ఛార్జెస్ ఎంతో కొంత నామినల్గా పెట్టుకుని ప్రజలకు సర్వీస్ అందించాలి. మరి ఇట్లాంటి వ్యవస్థలో సేమ్ లెవెల్ ఫీల్డ్ గ్రౌండ్లో అదే కంటెంటు అదే ఛానలు మాకు ఒక రేటుకి ఇస్తారు, అదే వేరే కాంపిటీటర్కి మళ్ళీ ఇంకో రేటుకి తగ్గించి ఇచ్చి ఒక పక్కన మా దగ్గర అత్యధిక రేటుకేమో ఈ ఛానల్ను ప్రజల దగ్గరికి రుద్దాలని చూస్తూ ఇంకో పక్కన అదే ప్రజలకు వేరే రూట్లో ఫ్రీగా ఇవ్వడం అనేది బ్రాడ్కాస్టర్ల యొక్క కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థని కూకటి వేలతో పెకిలిచ్చేయాలన్న ఒక దురుద్దేశం మాకు కనబడతా ఉంది. అసలు ఇంతటి లక్షలాది కోట్ల రూపాయల వ్యవస్థ మీడియా రంగం వృద్ధి చెందడానికి ఈ హోమ్ మీడియా ఏదైతే బుల్లితెర మీడియాను ప్రసారాల రూపంలో మనం ఇక్కడ ఇంత పెద్ద లక్షలాది కోట్ల రూపాయల టర్నోవర్ చేరడానికి కారణమైన మూలస్తంభమైన కేబుల్ ఆపరేటర్ని ఇవాళ చాలా నెగ్లెక్ట్ చేసే పరిస్థితికి వెళ్తూ ఉంది. సో మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ రంగం ద్వారాగా సుమారుగా ఓన్లీ కేబుల్ రంగం నుంచి 500 కోట్ల రూపాయలకు పైగా GST ట్యాక్స్ వెళ్తూ ఉంది. 6,000 కోట్ల రూపాయలు పైగా టర్నోవర్ అవుతుంది ఓన్లీ ఆంధ్ర రాష్ట్రానికి. సో మరి ఈ రకమైనటువంటి ఇంతమంది వేలాది మంది లక్షలాది మంది బతుకుతున్న ఈ రంగాన్ని పట్టించుకోవాల్సిన పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. కాబట్టి మమ్మల్ని గుర్తించి ఈ వ్యవస్థలో ఈ అనారోగ్య పోటీ వాతావరణాన్ని తగ్గిస్తూ ఏకపక్షంగా పే ఛానల్స్ వాళ్ళు చేస్తున్నటువంటి నిరంకుశ రేట్ల పెంపు విధానాన్ని సమీక్షించేలాగా ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. మాకు సపోర్ట్ చేయని ఛానల్ని మేము బాయ్కట్ చేద్దాం. పోరాటం అంటే ఆల్రెడీ ఎంఎస్ఓలతో మాట్లాడడం జరిగింది. ఎంఎస్ఓలు కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. మీరందరూ ఆపరేటర్లు అందరూ కింద స్థాయి ఆపరేటర్లు అందరూ మీరందరూ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేము మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అవసరమైతే పే ఛానల్స్ నిలుపుదల చేసి ప్రజలను కలిసి దీన్ని ఒక విధానంలోకి తీసుకుని వచ్చి లైన్ చేయాలని ఉద్దేశం మీద ఉన్నాం. ప్రజల సపోర్ట్ తీసుకుని అలాగే ఎంఎస్ఓ సపోర్ట్ కూడా తీసుకుని అదే రకంగా విజయవాడ కానీ ఎక్కడైనా భారీ ఎత్తుగా ఆపరేటర్లు అందరం కూడా వచ్చి ఒకసారి మా నిరసన కూడా తెలియజేయాలని ఉద్దేశం ఉంది.
రాష్ట్ర స్థాయి ఆపరేటర్లు అందరం కలిపి నిరసన తెలియజేసి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి అదే రకంగా బ్రాడ్కాస్టర్ల దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి మా నిరసన తెలియజేయాలని అనుకుంటున్నాం. ఈ అన్నింటిలో ఈ విషయం మీద మాకు ఎంఎస్ఓలు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఆపరేటర్ని కూడా కదిలి వచ్చి ఒకసారి జంకానా గ్రౌండ్లోనే ఎక్కడో ఒక భారీ లెవెల్ మీటింగ్ పెట్టే పరిస్థితి అయితే ఉంది. ఆ విధంగా నిరసన తెలియజేద్దాం అనుకుంటున్నాను. కోల్పోయే పరిస్థితి ఈరోజు మేము చూసుకుని, అంటే ఎన్ని విధాలైనా సరే ఇక్కడ సపరేట్ ఆపరేటరే పోతున్న విధానం కింద ఏర్పడింది కాబట్టి అది మాత్రం తగ్గించుకోవాలని కోరుకుంటున్నాం. గత గవర్నమెంట్